హలో అండి, ఇవాళ చేసే రెసిపీ వచ్చి నేను చికెన్ పచ్చడి చేస్తున్నానండి. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను. ఇది పొయ్యి మీద ఉప్పు పసుపు వేసానండి. నేను శుభ్రంగా నిమ్మకాయ ఉప్పు పసుపు వేసి కడిగి కొంచెం ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెడుతున్నాను. ఈ నీళ్ళంతా అయిపోయేదాకా పెడతాను. ఇట్లాగా ఇది పొయ్యి మీద పెట్టుకుంటానండి. ఉప్పు పసుపు వేసాను, పెట్టుకుంటాను. ఇదిగోండి ఆవాలు, ఈ 150 గ్రాములు అండి. 1/4 కేజీ మాసానికి 150 గ్రాముల ఆవాలు ఇలా వేపుతాను. ఇదిగోండి దోరగా ఇట్లా వేపుతాను. ఇందాక వేపించానండి నేను. వేపే ఉంచాను, పక్కన పెట్టాను. మెంతులు కూడా వేపే ఉంచాను. ఇన్ని మెంతులు అయినండి, కొద్దిగా వేస్తా పౌడర్ పట్టి. చేసే విధానం చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది. ఇట్లా నీళ్ళు వచ్చినాయి, ఇలాగా ఉడుకుతుంది. ఇదిగోండి ఇట్లాగా 2 గంటలు వేస్తాను. 3 గంటలు వేస్తున్నానండి నూనె. లీటర్ ఆయిల్ తీసుకున్నాను, అప్పుడే వేయట్లేదు, తర్వాత వేస్తాను. ఇట్లా తీసుకున్నాను 3 గంటలు. ఈ ముక్క ఎర్రగా అయ్యేదాకా వేస్తానండి ఇట్లాగా. ఇదిగోండి ఇట్లాగా లైట్గా వేగిందండి, కొంచెం ఎర్రగా వేగాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వేగుతుంది మాంసం. ఉడకబెట్టి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి తర్వాత 3 గంటలు నూనె వేసి వేపుతున్నాను. దీంట్లో వేయాల్సినవి ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ. నేను చేపల కూరలో పట్టుకుంటాను కదండి, అలా ఇప్పుడే ఫ్రెష్గా పట్టుకున్నాం. మళ్ళీ ఇదేమో ఆవు పిండి అండి, ఇదేమో ఉప్పు, కారం, నిమ్మరసం, కొంచెం పసుపు. ఇవేమో ఎల్లుల్లిపాయలు తొడలు తీసి దంచుకున్నానండి ఇలాగా. ఈ కొంచెం అంతా మెంతుపిండి. చేసే విధానం చూపిస్తా. ఇలా కలర్ వచ్చేయండి. ఈ కలర్ వచ్చినప్పుడు ఇది వేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ చెక్క నేను పట్టుకుంటానండి ఒక్కసారి అన్నీ వేసి అలా. ఇదిగోండి ఇలా వేగుతుంది, కొంచెం దగ్గరగా వేగాలి. ఇదిగోండి ఇప్పుడు నేను ఫస్ట్ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్నాక నూనె వేసి వేపాను ఎర్రగా మాసాన్ని. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ చెక్క లవంగా మసాలా ఉంటుంది కదండి, అది దంచింది అది వేసుకొని ఇలాగ వచ్చేదాకా వేపుకున్నానండి. చాలా టైం పట్టింది వేపటానికి. ఇదిగోండి ఇప్పుడు నేను దీంట్లో ఆపేసానండి, స్టవ్ ఆపి పక్కన గిన్నెలోకి తీసుకున్నాను. ఇదిగోండి కారం. ఈ కారం ఎంతని చెప్పలేనండి, నేను సుమారుగా వేసుకుంటున్నాను ఇలాగా. ఇదిగోండి ఉప్పు కూడా ఇలా వేసేస్తున్నా. ఇది ఆవు పిండి అండి, 1/4 కేజీకి 150 గ్రాముల ఆవు పిండి. ఇది వేపాను, దోరగా వేపేసేసి మిక్సీ పట్టుకున్నానండి నేను ఇట్లాగా. ఇది మొత్తం వేసేస్తున్నాను. ఇదిగోండి ఇవి వెల్లుల్లిపాయలు దంచాను, ఒలిసేసి దంచి వేస్తున్నా ఇట్లాగా. ఇదిగోండి కొంచెం పసుపు, ఇదిగోండి కొంచెం ఇది ఇంత మెంతిపిండి,
ఇట్లా కలుపుకుంటున్నాను. నేను ఇంతకుముందు స్టవ్ మీద ఉన్నప్పుడే ఇవన్నీ వేసేదానండి. వేస్తే మా వాళ్ళకి నచ్చలేదు. ఇంకా నేను ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకుంటానండి. ఇట్లాగా సేమ్ మామిడికాయ పచ్చడి ఎలా చేస్తామో అలాగేనండి. ఒకసారి ట్రై చేయండి. ఇట్లాగా నా ఛానల్కి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు అండం రావట్లేదని మా మేనకోళ్ళు చేసి చెప్తుందండి. మా మేనకోళ్ళు చాలా కష్టపడుతుంది. మా కోళ్ళేమో వీడియో తీసిద్ది, మా మేనకోళ్ళేమో అన్నీ చేసిద్దండి. ఇవి పంపిస్తే అన్నీ చేసి మీకు పెట్టిద్ది. చాలా కష్టపడుతుంది పిల్లలతో కూడా ఈ వీడియోలు తీయడానికి కూడా. సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా కలిపాను కదా, ఇదిగోండి నిమ్మకాయ పోసేస్తున్నాను ఇప్పుడే. ఇట్లాగా ఈ 6 నిమ్మకాయలండి ఇవి. ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తానంటే నూనె అండి, పచ్చి నూనె. ఇట్లాగా పచ్చి నూనె వేసేస్తాను. కాచిన నూనె వేయనండి నేను ఎక్కువగా. మీరు ఒకసారి చూడండి. ఇట్లాగా 30 కేజీ నూనె పట్టిందండి. ఇది 100 గ్రాములు మిగిలింది కేజీ ప్యాకెట్కి. ఇంతేనండి, ఇంకేమీ వేయక్కర్లేదు. మొత్తం వేసేసా. ఆవుపిండి, మెంతిపిండి, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ అన్నీ వేసానండి నేను. ఇంకా దీంట్లో వేసేది ఏం లేదు. ఉప్పు చూసి పులుపు చూసి ఇంకా 2 కలుపుకుంటాను. ఇంతేనండి, మామిడికాయ పచ్చడి పట్టినట్టు పట్టుకోవాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మంది లేరు. ఈ పచ్చడికండి ఇందాకడ వేపుకున్నాను కదా, వేపుకున్నాక కొంచెం తీసి పక్కన పెట్టానండి. నేను పక్కన పెట్టి మిక్సీలో వేసి ఒక తిప్పా. ఇట్లా తిప్పేసేసి ఇంకా తీసేసాను. ఇగో ఇలా ఉంది, ఇట్లాగా ముక్కలు ముక్కలుగా. దీన్ని ఇప్పుడు పచ్చడిలో కలుపుతాను. కలుపుతాను. ఇందాక 1/2 కేజీ కాదులేండి, కొంచెం 100 గ్రాములు తీసాను. తీసి మిక్సీలో పట్టాను. కొంచెం ఒక్కసారి తిప్పి ఇలా కలిపానండి. ఎందుకంటే మేము ముక్కలు తినము, ఇట్లా గుజ్జు తింటాము, అందుకని చెప్పి కలిపాము. ఒక్కసారి చేసి చూడండి ఎలా ఉందో, ఒకసారి చూడండి. కొంచెం ఉప్పును నిమ్మకాయ తగ్గిందండి, వేసాను. అయితే వీడియోలో తెల్లగా కనపడుతుందేమో కానీ కారం బాగా ఎక్కువగా ఉందండి. మీరు చూసుకొని సరిపడా ఉప్పు, కారం, నిమ్మకాయ కావాలి ముఖ్యం దీంట్లోకి. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఇదిగోండి కేజీ పచ్చడి, ఇవ్వండి ఎంత అయింది. కేజీ పావు అండి, ముడుసులు అవి తీసేసాను. కేజీ అయ్యిందనమాట. ఇలా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఏ విషయం కామెంట్లో పెట్టండి.